ఓ మనిషి కన్యకు పుట్టడం, చచ్చిపోయినాక సిలువ వేయబడి చచ్చిపోయినాక మళ్ళీ 3వ రోజుకి ప్రాణం పోసుకుని రావటం, ఇట్లాంటి కాకమ్మ కథలు ఏవి కూడా ఆధునిక మనుషులకి రుచించవు. సిలువ వేయబడలేదండి, చావలేదండి, శిష్యులు ఆయన ఎత్తుకొని వెళ్ళిపోయారండి, ఆయన మరణించి తిరిగి లేలేదు. ఇవన్నీ కూడా ఎవరు మాట్లాడుతున్నారు? ఒకనాడు యూదులు వేసిన పన్నాంగం. ఇవాళ సమాజంలో చాలా మందికి ఇదే జబ్బు పట్టింది. ఆయన లేచాడా లేదా? మరణించి తిరిగి లేచింది వాస్తవం, ఖచ్చితంగా లేచాడు. ఇదిగో మీరు దుష్టులకు అప్పగించారే, ఆ యేసుక్రీస్తుల వారిని మీరు చంపారే, ఆయనను దేవుడే 3వ దినాన తిరిగి లేపాడని పేతురు గారు కూడా మాట్లాడతాడండి. పేతురు మాట్లాడతాడు. ఆయనే కాదు, ఇందాక మనం చూసాం అపోస్తుడైన పౌలు కూడా లేఖనాల ప్రకారముగా పాపుల కొరకు తాను ప్రాణం పెట్టాడు. లేఖనం ప్రకారంగానే యేసుక్రీస్తుల వారు 3వ దినాన తిరిగి లేచాడు. ఇదంతా ఏంటి? కథ, యథార్థమైన గాథ. ఉన్నది ఉన్నట్టుగానే ఆయన గురించి వ్రాయబడినట్లుగానే ఆయన మరణించాడు, సమాధి చెయ్యబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. అందుకని కదండి నిజమైన దేవుడు మన దేవుడు అంటాం. ఎందుకు? మాట చెప్పిన ప్రకారంగా బ్రతికి ఆయన చూపించాడండి. కాబట్టి యేసుక్రీస్తుల వారి జీవితం కల్పిత కథ కాదు, యథార్థమైన గాథ. యేసుక్రీస్తుల వారిది ఖచ్చితమైన వాడు. ఆయనకు ఒక ఊరుంది, ఆయన ఒక ఊరిలో పెరిగాడు, ఆయనకి తల్లిదండ్రులు ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఏ ప్రభుత్వాలు పరిపాలించాయి, ఎవరెవరు ప్రధాన యాజకులుగా ఉన్నారు, ఎవరు గవర్నర్గా ఉన్నారు, ఎవరు రాజుగా ఉన్నారు, సమస్త విషయాలు కూడా బైబిల్లో క్లారిటీగా, భౌగోళికంగా, చారిత్రకాత్మకంగా కానీ అన్ని విషయాలు కూడా బైబిల్లో ఆధారాలతో ఆయన గురించి వ్రాయబడి ఉంటే ఇంత ఖచ్చితంగా బైబిల్లో యేసుక్రీస్తుల వారు బ్రతికిన బ్రతుకు కల్పితమైనది అంటే అది ఎంత అబద్ధం అండి. కనుక బాబు గోగినేని మాట్లాడిన మాటల్లో పచ్చి అబద్ధం అండి.